నిన్న న్యూస్లో ఒక వార్త చూసారా? 116 సంవత్సరాలు ఉన్న బామ్మగారు తిరుమల మెట్లెక్కి స్వామివారి దర్శనం చేసుకున్నారంట. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ఆవిడ ఈ వయసులో ఎంత అదృష్టవంతురాలో అనుకోవాలి. ముందు అసలు పుణ్యం అంతా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకండి. ఎందుకంటే అంత పెద్ద వయసు ఆవిడని అసలు తిరుమల మెట్లు ఎక్కుతానని అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా. నాకు ఈ కోరుకుందరా తీర్చండిరా అని అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? కొడుకైనా కోడలైనా నీకు ఈ వయసులో ఇప్పుడు అవసరమా? నువ్వు అసలు అన్ని మెట్లు ఎక్కగలవా? నేను బస్సులు ఎక్కించాలి, కార్లు ఎక్కించాలి, దింపాలి, 4 అడుగులు వేయలేవు, నిన్ను ఎలా తీసుకువెళ్తామని ముందు ఇంట్లో ఉన్న కొడుకు కోడలు కూతుళ్ళు వాళ్ళే వద్దంటారు. నువ్వు ఎక్కలేవు బాబోయ్, వద్దు, నీ వల్ల మళ్ళీ మేము ఇబ్బంది పడతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా జరిగిందంటే మళ్ళీ అదొక బాధ అని చెప్పేసి ముందుగానే అసలు ఈ కుటుంబ సభ్యులే వద్దంటారు. కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆవిడని అలాగా తిరుమల మెట్లు ఎక్కించడానికి తీసుకొచ్చి ఆవిడకి అంత సపోర్ట్గా నిలబడ్డారని అంటే పుణ్యం అంతా కుటుంబ సభ్యులదండి. ఈ పెద్ద ఆవిడ కర్ణాటక చెందిన ఆవిడ పక్కన ఒక చేయి పట్టుకుని ఆవిడ కోడలో కూతురో మొత్తానికి ఆవిడని మెల్లగా నడిపిస్తూ ఉంది. నిజంగా ఎంత అదృష్టవంతురాలు చెప్పండి. నేను అప్పుడే 4 సంవత్సరాల నుండి నడుచుకుంటూ తిరుమలకి వెళ్ళాలని అనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ఎప్పుడు రూములు దొరికితే దర్శనం టిక్కెట్లు దొరకకపోవడం, అవన్నీ దొరికితే మళ్ళీ ట్రైన్ టిక్కెట్లు దొరకకపోవడం, ఇవన్నీ దొరికితే ఇంట్లో పిల్లలకి సెలవులు కుదరకపోవడం, ఎప్పుడు వీకెండ్లో వెళ్దామనంటే ఫుల్ రష్గా ఉండడం, ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మనం వెళ్ళాలని అనుకున్నా సరే వెళ్ళలేకపోతున్నాం. అంటే ఆ స్వామి పిలుపు వచ్చేంత వరకు కూడా వెళ్ళలేము అనమాట. అది పరిస్థితి. నేను అంటూ ఉంటాను మా అబ్బాయితో, బాబోయ్ ఈ టిక్కెట్లు ఇవన్నీ చూసుకుంటే అసలు అవ్వట్లేదు పని, ఎప్పటికప్పుడు లేట్ అయిపోతుంది, నేనే ఒక్కదాన్ని డైరెక్ట్ బస్సు ఎక్కి వెళ్ళిపోతాను, ఏం జరిగితే జరిగిందని ఒక్కోసారి మా అబ్బాయితో అంటూ ఉంటాను. చాలే ఊరుకో, నువ్వు వెళ్ళలేవు, ఒక్కదాన్ని వెళ్ళి ఎలా వస్తావు, అసలు ఏమన్నా అయిందంటే మళ్ళీ నేను కంగారు పడతానని ఇలా అంటాడనమాట. అంటే ఇలా వయసులో ఉన్న వాళ్ళకే ఇంట్లో వాళ్ళు ఇలా కంగారు పడుతుంటే మా పెద్దావిడిని అంత ఓపికగా తీసుకొచ్చి తిరుమల మెట్లు ఎక్కించారని అంటే నిజంగా పిల్లలు చాలా గొప్పవాళ్ళనే చెప్పాలి. చాలామంది రీల్స్ పెడుతూ ఉంటారు, నేను ఇన్నిసార్లు వెళ్ళాను, అన్నిసార్లు వెళ్ళాను, అలిపిరి మెట్లు ఎక్కి వెళ్ళాను అని చెప్పేసి రీల్స్ పెడుతూ ఉంటారు. అయ్యో మనం సంవత్సరానికి ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నాం, వీళ్ళు ఇన్నిసార్లు ఎలా వెళ్ళారబ్బా అని చెప్పేసి భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిన్న కూడా ఒక రీల్ చూశాను. 50 సంవత్సరాల వయసున్న ఆయన శ్రీకాకుళం నుంచి తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాడంట. ఎప్పుడు కాలినడకనే వెళ్తూ ఉంటాడంట. ఆయనకు అవార్డు కూడా వచ్చిందంట. అంటే ఇంక ఎవరి గురించి ఆలోచించడం, ఆయన ఎవరిని కూడా పెట్టుకోడు. ఆయనకు రావాలని అనిపించినప్పుడు చక్కగా టికెట్లు రిజర్వేషన్ చేసుకుని వచ్చేసి స్వామివారి దర్శనం చేసేసుకుంటారనమాట. ఇంకా మన ఆలోచన ఏంటంటే రూములు దొరికాయా, దర్శనం టికెట్లు దొరికాయా, ఇప్పుడేమో జనాలు రష్గా ఉన్నారు, తిరుమల దర్శనానికి ఇన్ని గంటలు పడుతుందని మనం ఇవన్నీ చూసుకునేసరికి ఆ దేవుడి దర్శనానికి వెళ్ళలేకపోతున్నాం. ఆలోచిస్తూ ఉంటే అలా అలా రోజులు గడిచిపోతున్నాయి తప్ప ధైర్యంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకోలేకపోతున్నాం. అది పరిస్థితి అనమాట. చాలా మంది రీల్స్ పెడుతూ ఉంటారు, నేను ప్రతి నెల వెళ్తుంటాను, ప్రతి పౌర్ణానికి వెళ్తుంటాను, సంవత్సరానికి ఇన్నిసార్లు వెళ్తానని పెడుతుంటే అబ్బా వీళ్ళకి ఎలా సాధ్యమైందబ్బా, మనం ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నామని ఇలా అనిపిస్తూ ఉంటుంది. 116 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆవిడ ఎలా తిరుమలకి వెళ్ళిందని అంటే నిజంగా ఆవిడని చూసే పిల్లలు ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళు గొప్పవాళ్ళనే చెప్పాలి. అంత వయసు వచ్చినా ఆవిడ కోరికని తీరుస్తున్నారు ముందు, అది గొప్ప విషయం. ఆవిడని చేయి పట్టుకుని మెల్లగా మెట్లు ఎక్కుతుంటే ఎవరో వీడియో తీశారో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనలో ఎంతమంది వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోతున్నారు చెప్పండి. మనం కూడా ఏంటంటేనండి ప్రతిదీ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా అలాగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఏదో ఒకటి అడుగు ధైర్యంగా వేసేయాలి. ఎప్పుడు చూసినా ఇలాగే అనుకుంటున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, ఇది కాదు పని అని మనం కూడా వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించి స్పీడ్గా మొదలు పెట్టామనంటే ఖచ్చితంగా ఆ పని సాధించగలమనే అనిపించింది. ఈ పెద్దావిడిని చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఎప్పుడు టిక్కెట్లు, రిజర్వేషన్లు, రూములు, దర్శనం టిక్కెట్లు, రైలు టిక్కెట్లు ఇవన్నీ చూసుకుంటే ఇంకా ఇలా వయసు అయిపోతూనే ఉంటుంది. ఇంకా స్వామి దర్శనం అవ్వదు, ఏదో ఒకటి తెగించుకుని వెళ్ళిపోవాలని నేను చూసిన తర్వాత అంత ఆలోచన వచ్చిందనమాట. చాలా మంది పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత నువ్వు ఈ వయసులో వెళ్ళలేవు, ఇంట్లో కూర్చో, ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు, నీ వల్ల మేము ఇబ్బంది పడతాం, నేను కారులోనూ బస్సుల్లోనూ తీసుకువెళ్ళలేవని ఇంట్లో పిల్లలు చాలామంది అంటూ ఉంటారు. పెద్దవాళ్ళని ఏ గుడికి తీసుకువెళ్ళమన్నా సరే వద్దు వద్దని ఇంట్లో పిల్లలే ఆపేస్తూ ఉంటారు. అందుకే అందరూ అంటూ ఉంటారు, వయసులో ఉన్నప్పుడే ఓపికగా ఉన్నప్పుడే మనం పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేయాలి, వయసు అయిపోయిన తర్వాత అప్పుడు మనకి కాళ్ళల్లో ఓపిక ఉండదు, తిరగలేం. కాబట్టి ఓపిక ఉన్నప్పుడే మనం చూడాలనుకున్నవి చూసేయాలి, తినాలనుకున్నవి తినేయాలని అందరూ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు పెద్దవాళ్ళు నేను వెళ్ళగలనరా, నడవగలనరా, నన్ను తీసుకువెళ్ళరా అని అడిగినా సరే ఇంట్లో పిల్లలు ఒప్పుకోరనమాట. చాలే ఊరుకో, నువ్వు ఇలాగే చెప్తావు, 4 అడుగులు వేయగానే మళ్ళీ నీరసం వచ్చిందంటావు, ఆయాసం వచ్చిందని అంటావు, నీ వల్ల మేము ఇబ్బంది పడతామని ఇలా వెనక్కి లాగేసే పిల్లలు కూడా ఉంటారు. మరి 116 సంవత్సరాలు వచ్చినా ఆవిడకి ఆ కోరికని తీర్చారని అంటే ముందు పుణ్యమంతా పిల్లలదనే చెప్పాలి. 100 ఏళ్ళు దాటిపోయిన ఆ ముసలావిడి 3500 మెట్లెక్కి 9 కిలోమీటర్లు నడవాలంట స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే. మరి ఆవిడ అంత నడిచిందని అంటే
నిజంగా ఎంత గొప్ప విషయం అండి. మనలో చాలామంది అనుకుని కూడా ఇదిగో వెళ్దాం, అదిగో వెళ్దాం, అదిగో వెళ్దాం అని ఏదో ఒక ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి, వెళ్ళలేకపోతూ ఉంటాం. నిజంగా అలాంటి ఆమెని చూసి ఎవరైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఎక్కలేను, ఇదేదని అంటారో అలాంటి వాళ్ళు చక్కగా ధైర్యంగా వెళ్ళొచ్చండి. మనం ఏంటంటే ముందు నెగిటివ్గా ఆలోచించేస్తాం, వెళ్తే ఏమైపోతుందో, నడవగలనా లేదా అని ఇంట్లోంచి కదలకుండానే ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మనం చేయాలనుకున్న పని చేయకుండా అలాగ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, అందరితో చెప్పుకుంటూ ఉంటాం ఇన్ని సంవత్సరాల నుండి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళలేకపోతున్నాం, దర్శనం చేసుకోలేకపోతున్నాం, ఏంటో అన్ని ఆటంకాలని ఇలా చెప్తూ ఉంటాం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి, దానికి తోడు ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ముందు ఇంట్లోంచి ముందు అలిపిరి మెట్ల దాకా వచ్చిందంటే మిగిలిన శక్తి అంతా భగవంతుడు ఆటోమేటిక్గా ఆవిడకి కల్పిస్తారనమాట. ఆ పెద్దవాడిని చూసిన తర్వాత అనిపించింది, అందరి తల్లిదండ్రుల పిల్లలు ఇలా ఉంటే ఎంత బాగుండు కదా. ఎంతోమంది పెద్దవాళ్ళు ఇళ్లలో ఉండి పాపం వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నా సరే వాళ్ళ కోరికలను తీర్చుకోలేకపోతున్నారు. చివరి రోజుల్లో నాకు ఈ దేవుడి దర్శనం చేసుకోవాలని, ఈ గుడికి వెళ్ళాలని ఉందని పిల్లల్ని అడిగినా సరే పిల్లలు తీసుకువెళ్ళట్లేదు. మనం పిల్లలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చొరవ తీసుకుని వెళ్ళిపోతాం, కానీ ఆ పెద్దవాళ్ళకి సపోర్ట్ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేరు. ఈ వయసులో ఆవిడకి తిరుమలకి వెళ్ళాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆవిడ చెప్పగానే ఈ పిల్లలు అంత సపోర్ట్ ఇచ్చి తీసుకువెళ్ళారు అని అంటే ఆ పిల్లల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు, భలే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అంత వయసున్న పెద్దవాడిని కర్ణాటక నుంచి తిరుమల దాకా తీసుకొచ్చారని అంటే మరి ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు, ఎంత జాగ్రత్తగా చూసుకుని వచ్చి ఉంటారు. ఆవిడని చూసిన తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా ధైర్యం రావాలన్నమాట. అంత పెద్ద ఆవిడ నడిచింది, నేను ఎందుకు నడవలేను, స్వామివారి దర్శనం ఎందుకు చేసుకోలేను అని ఆవిడని చూసి మనం కూడా నేర్చుకోవాలి.